నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను మోనికా తెలంగాణ ఘనకీర్తిని చాటి చెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉండాలని పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్లు సమావేశమయ్యారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజువారీ కార్యక్రమాల గురించి ఏ రోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు గ్రామాలు నియోజకవర్గ జిల్లాల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించారు మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు కలెక్టర్లతో సమావేశం ముగిసిన అనంతరం సచివాలయం ప్రధాన ద్వారం వద్ద అధికారులు సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగారు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందకపోవడంపై మరోసారి స్పందించారు టీఎస్ గవర్నర్ తమిళిసై కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపించలేదని గుర్తు చేశారు తమిళిసై రాజ్ భవన్ తలుపులు తెరిచే ఉంటాయని తెలంగాణ ప్రజలకు ప్రగతి భవన్ కన్నా రాజ్ భవన్ దగ్గర అని అన్నారు I was not even informed. I was not even informed. Not invited, okay. I am not even informed about the inauguration. And why I am telling the representative, the political representatives, the government, which is not respecting their respective governors, respective constitutional heads in their own state. Now they are shedding crocodile tears that the constitutional head of the country is not respected. Particularly Tamil Nadu. Telangana, you know how they are insulting the constitution head, and now they want to take the pride of inviting the constitution head. So it is entirely different type of activity when they are taking anything in their state and they want to take anything in the center. So entirely they are acting in a different way and people will be watching. No, when some people are telling constitution head is not respected, but how they are respecting the constitution of their own state? That's a question I want to ask. I am doing my job perfectly. I love the job. And the responsibilities which is given to me, I am with my full satisfaction. I am doing it. For example, Telangana, I am taking so much of tribal activities, and even Telangana people, they call me as Akka only. So they love me, whether the politicians there or particularly the ruling party love me or not, or give respect me or not, people respect me. The Raj Bhavan doors are open. They say we can reach the Raj Bhavan than the Chief Minister's office. Governor office is more approachable than the Chief Minister's office. So people know very well there. So I am acting very sincerely. I am acting as a governor there. And here recently I visited Bhadrachalam, a tribal hamlet, and now I am touring in the different districts also. People are welcoming me very affectionately. సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతూనే ఉంది తాజాగా ఇదే ఇష్యూపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తే ప్రజాస్వామ్యానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి సార్థకత ఉంటుందన్నారు భారత పార్లమెంట్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకంటే చాలా స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 79 ప్రకారము 79 ప్రకారము పార్లమెంటు వ్యవస్థ అంటే భారత రాష్ట్రపతి పార్లమెంట్లో ఉభయ సభలని రాజ్యాంగంలో రాశారు. అటువంటప్పుడు కొత్త పార్లమెంట్ అంటున్నారు, మీరు ఓహో అని అనుకుంటున్నారు. మరి దాన్ని సార్థకత శాంక్టిటీ ఉండాలంటే అది భారత రాష్ట్రపతి ప్రారంభం చేయాల్సి ఉంది. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన పొంగులేటి జూపల్లితో ఈటెల చర్చలు జరిపారు హైదరాబాద్ శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో దాదాపు 5 గంటల పాటు ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది బీజేపీలో చేరాలని ఆ ఇద్దరు నేతలను మరోసారి ఈటెల కోరినట్టు సమాచారం
అలాగే ఇటీవల హైకమాండ్తో జరిగిన చర్చల సారాంశాన్ని పొంగులేటి జూపల్లికి ఈటెల వివరించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందంటూ మండిపడ్డారు. ధరణి అనేది ఒక మహమ్మారని, భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సింగరేణి బొగ్గు బావులను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యోగాలు పోతాయని సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇక ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వేందర్ సింగ్ సుఖ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కోమటిరెడ్డితో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కొట్లాడి 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 సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర దేనికోసం తెచ్చుకున్నాం? నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ అనేటువంటి నినాదంతో తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఈ రోజు నిధులు 9.5 సంవత్సరాల బడ్జెట్ డబ్బులు అయిపోయాయి. 5 లక్షల కోట్లు అప్పైపోయింది. స్వేచ్ఛ లేదు, ఆత్మగౌరవం లేదు. మా కొలువులు అనేటువంటి పదానికి అర్థమే లేకుండా పోయింది. మా భూములు మా కోసమే అని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ లాక్కుంటున్నారు. ధరణి అనేటువంటి ఒక మహమ్మారి ఈ రోజు తీసుకొని వచ్చారట. మా భూములు ఏమి ధరణిలో కనపట్లేదు, మా భూములన్నీ అడవి భూములు అని చెప్పి లాక్కుంటా ఉంటే మేము ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళు బాధను వ్యక్తపరిచినటువంటి సంఘటనలు నేను మీ అందరికీ పంచుతా ఉన్నా. సింగరేణిలో ఉద్యోగాలు కల్పించేటువంటి సంస్థగా ఉన్నటువంటి గనిని ఈ రోజు సింగరేణి సంబంధించిన బొగ్గు బావిలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఇందారం బొగ్గు బావిలోకి వెళ్ళి చూసాం, ఎస్ఆర్ శ్రీరాంపూర్ బొగ్గు బావిలోకి వెళ్ళి చూసాం. అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా ఒకటే మాట చెప్పారు, ఈ రోజు మా సింగరేణి సంబంధించిన భూములు, బొగ్గు బావిల్ని ప్రైవేటు వ్యక్తులకి కేవలం మట్టి తీయటానికే కాదు, బొగ్గు తీయటానికి కూడా ప్రైవేటు వ్యక్తులకే ఇస్తా ఉన్నారు. తద్వారా మా ఉద్యోగాలు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరి ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం. ఈ రాష్ట్రంలో ఉన్న తల్లుల ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగలకపోదు, మా మాటగా చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై పలు ఆరోపణలున్నాయని తెలిపారు. టెండర్లపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. 1,00,000 కోట్ల ఆదాయం వచ్చే టెండర్పై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. ఓఆర్ఆర్ టోల్ గేట్ పై సమీక్ష చేయడానికి సీఎం కేసీఆర్ కు టైం లేదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో హెచ్ఎండిఏ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐఆర్బీ సంస్థకు ఎందుకు వెసులుబాటిస్తున్నారని, టెండర్ల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సిబిఐ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని రఘునందన్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో రోజు సమీక్ష చేస్తూ ఉన్నాడు. బాగా మారిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి. రోజు సచివాలయంకి వచ్చి బాగా లెక్కలేస్తూ ఉన్నారు, సమీక్షలు గొప్పగా చేస్తున్నారు. మరి ఎందుకు ఈ ఓఆర్ఆర్ టోల్ గేట్ మీద సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఎందుకు సమయం దొరుకుతలేదు? ఒకవేళ మీరు చేసినటువంటి ఈ పని కరెక్ట్ కాదు అనే విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు ఈ టెండర్ని రద్దు చేయడానికి మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది? అన్యదా శరణం నాస్తి. ఎవడు పనిచేయకపోతే ఈ దేశంలో ఒక ఏజెన్సీ పనిచేస్తుందని ఆశపడి ఢిల్లీ దాకా పోయి పెట్రోల్ పైసలు దండుకు, ఫ్లైట్ పైసలు ఖర్చు పెట్టుకొని పోయి సిబిఐని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చి వచ్చినాం సిబిఐకి. ఓఆర్ఆర్ టోల్ గేట్ విషయంలో సాక్ష్యాలు, ఆధారాలు మేము బయట పెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ని రద్దు చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెప్పినా దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది. కాబట్టి ఓఆర్ఆర్ బిడ్డింగ్ పై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు మేము కూడా ఆరోపణలు చేస్తామనే ధోరణిలో ఉన్నారని అన్నారు. ఓఆర్ఆర్ బిడ్డింగ్ ఎన్హెచ్ఐ నిబంధనలకు లోబడే జరిగిందని సుధీర్ రెడ్డి తెలిపారు. 10% నిబంధన అనేది ప్రతిపక్షాలు సృష్టించడమే అని, బిడ్డింగ్ లో ఎక్కడా 10% నిబంధన లేదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త ట్విస్ట్ ఏంటంటే ఈ ఎస్పీఏ
సమర్పించినాక ఆడికెళ్ళి 120 డేస్ టైం ఉంటుంది ఆ సంస్థకు డబ్బు కట్టాల్సిన టైం. ఆ 120 డేస్లో 45 డేస్ తర్వాత మరి దానికి సెక్యూరిటీ అంటే పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది. 29 కోట్ల రూపాయలు 70 లక్షలు కూడా కట్టాలి. అది కట్టినాక మన మిగతాది టోటల్ అమౌంట్ 120 డేస్లో కూడా కట్టాలి. ఆ సంస్థ కడతానికి రెడీగా ఉన్నది, కానీ 10% కట్టాలనే నిబంధన ఉంది. 10% కట్టలేక టైం అడుగుతున్నారు. కాబట్టి అర్హత లేని కంపెనీలకు ఇటువంటి కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు, ఇవాళ రఘునందన్ గారు ఇద్దరు కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తాకు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తాకు, ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసుకుంటా, బురద చల్లుకుంటా, మేము బురద చల్లుతాం మీరు కడుక్కోండి అనే విధంగా మాట్లాడుతుంది. చాలా దురదృష్టకరం. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10:30 గంటలకు విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వాదనలకు ఎంత సమయం కావాలని సిబిఐ అవినాష్ తరపు లాయర్లను ధర్మాసనం అడగ్గా గంట సమయం కావాలని కోర్టుకు తెలిపారు లాయర్లు. అందరి వాదనలను రేపే వింటామన్న టీఎస్ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ ఎందుకని సిబిఐ చేతకాని సంస్థ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సిబిఐ నిర్ణయించుకుంటే ఎవరొచ్చినా ఏ స్థాయికి వెళ్లైనా అరెస్టు చేస్తారు అన్నారు. ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆగబోవని, సిబిఐ నిర్ణయం తీసుకునేంత వరకు ఓపిక పట్టాల్సిందే అన్నారు. ఇక అరెస్టుల విషయంలో సిబిఐని ఏ శక్తి ఆపలేదన్నారు ఎంపీ జీవీఎల్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా సిబిఐ అంటే మీరు ఏమనుకుంటున్నారు? సిబిఐ అంటే చేతకాని సంస్థ అనుకుంటున్నారా? ఇది తమాషాగా ఉందా ఎవరికన్నా? సిబిఐ అరెస్ట్ చేయాలని తలిస్తే, అరెస్టు సాధ్యమవ్వకపోతే కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటుందా? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సిబిఐని అడ్డుకుంటోంది. స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నారు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఎవడొచ్చినా సిబిఐ నిర్ణయించినాడు ఏ స్థాయికైనా వెళ్ళి అరెస్ట్ చేస్తుంది చేయాలనుకుంటే, అంతేగాని ఎవరి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మిని ఆయన పరామర్శించారు. లక్ష్మి ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను కె పాల్ అడిగి తెలుసుకున్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం వెంటనే కోలుకునేలా భగవంతుణ్ణి ప్రార్థించాలని కోరారు. గతంలో తాను నిర్వహించిన శాంతి సభలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మితో పాటు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సోదరి విమలమ్మ పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఎన్నికల ప్రచారం కోసం టర్కీ వెళ్లాల్సి ఉన్న మీడియాలో వైఎస్ వివేకానందరెడ్డి సోదరి విమలమ్మ ఇంటర్వ్యూ చూసి అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించేందుకు విశ్వభారతి ఆసుపత్రికి వచ్చినట్టు తెలిపారు. ఇక అవినాష్ సిబిఐ కేసు విషయంపైన కే పాల్ స్పందించారు. ఈ కేసు నుండి అవినాష్ నిరపరాధిగా బయటపడతారన్నారు ఆయన. న్యాయం జరగాలి వివేక గారికి, ఆయన ఆత్మ ఘోషిస్తుంది. కానీ అన్యాయంగా ఇంకొక నిర్దోషిని దోషిగా చూపించకూడదు. ఎందుకంటే నేను కూడా అనుభవిస్తున్నాను. ఈ దేశంలో అనేక విషయాలు నేను అనుభవిస్తున్నాను. అవన్నీ ఇప్పుడు మాట్లాడడానికి టైం కాదు. లక్ష్మి గారికి, అవినాష్ గారి తల్లి త్వరలో స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ప్రార్థించండి. టర్కీ ప్రెసిడెంట్ గెలవాలని. ఖమ్మం లక్కారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. విగ్రహం ఏర్పాటు చేయకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విగ్రహ ఏర్పాటుకి అనుమతులు ఉన్నాయి అంటూ అడ్వకేట్ జనరల్ జీవోలు కోర్టు ముందుంచారు. విగ్రహ ఏర్పాటు అనుమతులను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసింది. కరాటే కళ్యాణిపై మా అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. మే 16న ఇచ్చిన షోకాజ్ నోటీస్పై స్పందించకపోవడంతో ఆమెను మా అసోసియేషన్ నుండి సస్పెండ్ చేసినట్టు జనరల్ సెక్రటరీ రఘుబాబు తెలిపారు. మా అసోసియేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, అయితే కరాటే కళ్యాణి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. తనపై మా అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేయడంపై స్పందించారు కరాటే కళ్యాణి. ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడినందుకే తనను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారన్నారు. తన సస్పెన్షన్పై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తాను కూడా ఎన్టీఆర్కి అభిమానినని
శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం పెట్టడాన్ని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చానని, తాను వేసిన పిటిషన్కు మా అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు కరాటే కళ్యాణి. తప్పేం చేశాను నాకు అర్థం కావట్లేదు. నేను ఎన్టీఆర్ గారికి వ్యతిరేకం కాదు. ఆయన రూపం ఆయనలాగా పెట్టండి. ఫ్యూచర్ జనరేషన్కి చాలా చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇదే అందరూ కొనసాగిస్తే ప్రతి హీరోకి ఒక విగ్రహం పెడితే దేవుళ్ళ రూపంలో దేవుళ్ళు ఇంకెందుకు ఆయన రూపాన్ని ఎందుకు అవమానిస్తారు? మా అందరికీ చాలా భక్తితో మేము అడుగుతున్నాం. ఏదన్నా విరిగినా కూడా అప్పుడు మళ్ళీ దేవుడికి అన్యాయం జరిగింది అంటారు. ఆ రూపానికే కదా విలువ. మీరు అది మానేయండి అని అడిగినందుకు మీరు అసోసియేషన్ నుంచి ఇలా మాట్లాడకూడదు అని నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇండస్ట్రీకి తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80% ఉత్తీర్ణత నమోదవగా అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో 86% ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. ఎంసెట్ పరీక్షకు 94.11% విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను మే 12 నుంచి 15 వరకు 6 విడతల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ పరీక్షలకు 195,275 మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో 106,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో కలిపి 91,935 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్లో కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. 1,01,544 మంది ఎగ్జామినేషన్ రాయడం జరిగింది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి. 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది. అంటే 86% దీంట్లో అగ్రికల్చర్ స్ట్రీమ్లో పాస్ కావడం జరిగింది. అదే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి దీంట్లో 1,95,275 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. 1,56,870. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా వార్డు వ్యవస్థను అమల్లోకి తెచ్చిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్, జనమండలి ఎండీ దానకిషోర్తో కలిసి వార్డు అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ వార్డు పరిపాలనకు సంబంధించిన నియమావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు. మంత్రి కేటీఆర్ విజన్ను అనుసరించి 50,000 జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. 10 మంది వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందంతో వార్డు పరిపాలనా వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని తిరిగి ఫిర్యాదుదారుడికి సమాచారాన్ని అందించడం లక్ష్యంగా వార్డు వ్యవస్థ పనిచేస్తుందని మేయర్ చెప్పారు. ప్రజలతో అధికారులు సానుకూల దృక్పథంతో, జవాబుదారీతనంతో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని అన్నారు మేయర్ విజయలక్ష్మి. మనకు వచ్చే మేజర్ ఇష్యూ వాటర్ ది ఈ రోజు వార్డ్ ఆఫీసెస్ మనము ఒక కేటీఆర్ గారు ఒక విజన్ గా తీసుకొచ్చి మనము ఒక వార్డ్ పీపుల్ గోయింగ్ ఫ్రమ్ సర్కిల్ టు జోనల్ ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ బికాస్ మీకు కూడా ఒక ఆఫీసర్స్ ఇద్దరు ఆఫీసర్స్ ఇట్స్ అ ప్రెషర్ టు యూ ఆల్ ఆల్సో. సో వెన్ ఇట్ కమ్స్ వార్డ్ ఆఫీస్ లో we have hardly have about 40,000 to 50,000 population. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జూన్ 11న జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలి అంటూ 36 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన ధర్మాసనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై స్టేకు నిరాకరించింది. వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శి సిట్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది టీఎస్ హైకోర్టు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో మరో 3 నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఏఈ పేపర్ కొనుగోలు చేసిన భరత్ నాయక్, పసికంటి రోహిత్ కుమార్, గాదే సాయి మధులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. భరత్ నాయక్ ఉప్పల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్టు వెల్లడించారు. భరత్, రోహిత్, సాయి మధు ఈ 3 రవికిషోర్ నుంచి 1,00,000కు ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 43కు చేరింది. ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోస్టుల భర్తీకి సంబంధించి అధికారులు వివరాలు అందించడంతో
వీలైనంత త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. గ్రూప్ 1కి సంబంధించి సుమారు 100కు పైగా పోస్టులు, గ్రూప్ 2కి సంబంధించి 900కు పైగా పోస్టులు, మొత్తం 1000కు పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా జరగని సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది అన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఆడపిల్ల మీద దాడి చేసి కేసు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతి వినలేదు, చూడలేదన్నారు. రాష్ట్రాల్లో ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఈ ఘటనపై ఎవరెవరి హస్తం ఉందని పూర్తి ఆధారాలతో సహా బయటపెడతా అన్నారు. ఏవి సుబ్బారెడ్డిపై దాడి కేసులో అరెస్టైన భూమా అఖిలప్రియ నిన్న కండిషన్ బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో సంతకం చేయడానికి వచ్చిన అఖిలప్రియను టీడీపీ నాయకులు, అభిమానులు స్టేషన్ వద్ద కలుసుకున్నారు. నాకు తెలిసి దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రమైన సంఘటన ఈరోజు నంద్యాలలో కనపడుతుంది. ఒక ఆడపిల్ల మీద దాడి చేసి అదే ఆడపిల్ల మీద కేసు పెట్టి ఈరోజు స్టేషన్లకు తిప్పుతున్నారు. నిజంగా అంటే ఇట్లాంటి సంస్కృతి నేను ఎక్కడ కూడా వినలేదు, చూడలేదు. మరి రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. నా మీద కేసు పెట్టిన వాళ్ళే కాకుండా ఎవరైతే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు న్యాయవాది సిఆర్జే సుఖేన్. ప్రధాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. లోక్సభ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇక ఈ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ తన రెగ్యులర్ పనిలో పడిపోయారు. దేవభూమి అయిన ఉత్తరాఖండ్ను చేరుకునేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం ఢిల్లీ డెహ్రాడూన్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పాల్గొన్నారు. వందే భారత్ రైలు సర్వీస్తో ఢిల్లీ డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గుతుందన్నారు ప్రధాని మోదీ. వందే భారత్ రైల్లోని ఆధునిక సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత ఆనందదాయకం చేస్తాయన్నారు ప్రధాని. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చాలా విశ్వాసంతో చూస్తున్నాయన్నారు. దేశంలో పేదరికం, ఆర్థిక కష్టాలపై పోరాడుతూనే ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదించామన్నారు. और देहरादून के बीच चलने वाली ये ट्रेन देश की राजधानी को देवभूमि से और तेज गति से जोड़ेगी। वंदे भारत से दिल्ली देहरादून के बीच रेल सफर में अब समय भी काफी कम हो जाएगा। इस ट्रेन की गति तो अपनी जगह है ही, सुविधाएं हैं वो भी सफर को आनंददायक बनाने वाली है। मैं अभी कुछ घंटे पहले ही 3 देशों की यात्रा करके लौटा हूं। आज पूरा विश्व भारत को बहुत उम्मीदों से देख रहा है। हम भारत के लोगों ने ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాష్ మద్వాల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోను చావు దెబ్బతీసిన మద్వాల్ బౌలింగ్ను మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. 3.3 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్న మద్వాల్ ఇప్పుడు స్టార్ బౌలర్ అయ్యాడు. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేతో సహా అనేక మంది మాజీ క్రికెటర్లు మద్వాల్ బౌలింగ్ టాలెంట్ ను విశేషంగా ప్రశంసిస్తున్నారు. లక్నోతో పాటు హైదరాబాద్ జట్టుపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన అతన్ని కీర్తిస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం లాహోర్ వీధుల్లో BMW బైక్ నడిపారు. అయితే బైక్ రైడ్ చేసిన వీడియోను అతను తన ట్విట్టర్లో పోస్ట్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. రెడీ సెట్ గో అన్న టైటిల్తో ఆ వీడియోను పోస్ట్ చేయగా ఆజం వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో జరగనున్న ఆసియా కప్తో పాటు వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ పాల్గొననుందని, ఇలాంటి సమయంలో బైక్ స్టంట్లు ఎందుకు చేయడమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ కెప్టెన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్టు కొందరు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. స్టాక్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివరి లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలను మార్కెట్లు చేర్పేశాయి. ఈ క్రమంతో FMCG, ఆటో, రియాలిటీ రంగాల షేర్లు లాభపడ్డాయి.
మార్కెట్ క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ సూచీ 99 పాయింట్ల లాభపడిగా మరో కీలక సూచీ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 3 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 125 పాయింట్ల మేర లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.